తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి ఫేస్ వెబ్ అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, ఎట్లా చెక్ చేసుకోవాలి అని చెప్పి ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, దానికంటే ముందు మనం ప్రీవియస్‌గా తెలంగాణ కాలేజ్ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. సో, ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్త వస్తే మాత్రం పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, మనకి అఫీషియల్‌గా వెబ్‌సైట్ లోపల ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. సో, మనకి యాక్చువల్ అయితే అలాట్‌మెంట్స్ రిలీజ్ అయితే వీళ్ళేం చేస్తారు కదా! అంటే కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ పీడీఎఫ్ అయితే రిలీజ్ చేస్తారన్నట్టు. ఓకేనా? సో, కాలేజ్ వైస్ ఎక్కడెక్కడ సీట్‌లొచ్చినాయి అని చెప్పి అలాట్‌మెంట్ పీడీఎఫ్ అయితే మన వెబ్‌సైట్ లోపల అఫీషియల్‌గా రిలీజ్ చేయడం అయితే జరుగుతదన్నట్టు. కానీ ఇంకా రిలీజ్ చేయలేదు. మరి నీకెట్లా తెలుసు బ్రో ఇన్ఫర్మేషను అనంటే మనకిక్కడ వెబ్ ఆప్షన్స్ పెట్టిన అఫీషియల్ పోర్టల్ లోపల వెబ్ అలాట్‌మెంట్స్ అనేది ఫేస్‌కి సంబంధించి రిలీజ్ అయినాయి అని చెప్పి మనకిక్కడ పాపప్ అయితే వస్తుంది. ఫ్లాష్ న్యూస్ లోపల మీరు చూసుకోవచ్చు. వెబ్ అలాట్‌మెంట్స్ ఫర్ ఫేస్ రిలీజ్డ్ అని చెప్పి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. మనకు సీట్ వచ్చిందా రాలే అని చెప్పి ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే 1 మనకి మెసేజ్ వస్తది. ఫస్ట్ థింగ్ ఏందంటే మనకు సీట్ వచ్చింది అనంటే ఒకటి మనకు మెసేజ్ వస్తదన్నట్టు. నార్మల్ టెక్స్ట్ మెసేజ్. కొన్నిసార్లు రాకపోవచ్చు. డ్యూ టు ఇన్‌కమింగ్ కాల్స్ కావచ్చు, సిగ్నల్ ఇష్యూస్ కావచ్చు రాకపోవచ్చన్నట్టు. ఓకేనా? సో, సెకండ్ థింగ్ ఏంది గదా అంటే మన కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ లిస్ట్ ఉంటది గదా! అందులోపల మన నేమ్ సెర్చ్ చేసి సో, ప్రీవియస్ పాత కాలేజే చూపెడుతుందా? లేకపోతే కొత్త కాలేజ్ అలాట్ అయినట్టు చూపెడుతుందా? అని చెప్పి చెక్ జేసుకోవాలి. ఓకేనా? సో, ఫస్ట్ ఏందంటే మనకు ఎస్ఎంఎస్ వస్తది అలాట్‌మెంట్ అయితే. లేదు అంటే అఫీషియల్ వెబ్‌సైట్ లోపల కాలేజ్ వైస్ అలాట్‌మెంట్స్ మనం చెక్ జేసుకోవచ్చు. ఓకేనా? ప్రీవియస్ ఓల్డ్ కాలేజ్ అయ్యి ఉంటే అలాట్‌మెంట్ కానట్టు. లేదు కొత్త కాలేజ్ లోపల చూపెడుతుంది మన పేరు అంటే అలాట్‌మెంట్ అయినట్టు. అండ్ ఇంకొకటి ఎట్లా చెక్ జేసుకోవచ్చు అనంటే థర్డ్ వే వచ్చేసి మనకు అలాట్‌మెంట్ అయిందా? కాలేదా? అని జెప్పి ఇక్కడ మనము మన డీటెయిల్స్ ఇచ్చి తెలుసుకోవచ్చు. సో, అది ఎట్లా అని జెప్పి చెప్తా. దానికంటే ముందు సో, మీకు ఒకవేళ బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ రాకపోతే మాత్రం మనకు అలైడ్ హెల్త్ సైన్సెస్ సంబంధించి సో, మీరు లైక్ అప్లికేషన్ పెట్టుకుంటే మాత్రం ఓకేనా? సో, బీఎస్సీ నర్సింగ్ అప్లై చేసుకున్నారు. సీట్ రాలే. లేదు తర్వాత ఏహెచ్ఎస్ గూడా సేఫ్ సైడ్ ఉంటదని చెప్పి అప్లై చేసుకున్నారు అన్న సిట్యుయేషన్ లోపల ఏహెచ్ఎస్‌కి సంబంధించి నేను గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. మీ అందరికి తెలుసు. సో, పీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, ఏహెచ్ఎస్ సంబంధించి 154 సబ్స్క్రిప్షన్ ఉంటది. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ సో, బీఎస్సీ నర్సింగ్ లోపల సీట్ రాని వాళ్ళు ఏహెచ్ఎస్‌కి ఆల్రెడీ అప్లై చేసుకున్న వాళ్ళు ట్రై చేద్దాం అనుకుంటే మాత్రం 154 సబ్స్క్రిప్షన్ తీసుకొని అనల్జెసిక్ ట్యూటర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకొని సబ్స్క్రిప్షన్ తీసుకోండి. నేను బీఎస్సీ, ఎంఎల్టీ, బీపీటీ, ఏహెచ్ఎస్ సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. సో, ఈ గైడెన్స్ లోపల సీట్ రావాలంటే ఏం చేయాలి? ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలని చెప్పి మనం మన సైడ్ నుండి 100% వర్కింగ్ ట్రిక్స్‌తో 100% ఎఫర్ట్ అనేది పెడదాం. సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటే మాత్రం సో, మనం మన సైడ్‌కెళ్ళి 100% ట్రై చేద్దాం. గ్రూప్ గైడెన్స్ ఉంటది. సో, పర్సనల్ రిప్లైస్ ఇవ్వను. కానీ మీకు గైడెన్స్ అయితే ప్రాపర్‌గా అందుతది. ఓకేనా? లైవ్స్ పెడితే ఆ లైవ్ లోపల నన్ను డౌట్స్ అయితే అడగొచ్చన్నట్టు. ఓకేనా? సో, ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు సబ్స్క్రిప్షన్ తీసుకోరి. లేదు అంటే మీ ఫ్రెండ్స్‌కి ఈ వీడియోని షేర్ చేయండి. సో, వాళ్ళకి గూడా ఒక ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తది. ఓకేనా? అండ్ బీఎస్సీ నర్సింగ్ కాకపోతే ఏహెచ్ఎస్ అప్లై చేసుకొని ఆల్రెడీ ఉన్న వాళ్ళకి బీఎస్సీ ఏహెచ్ఎస్సే వన్ అండ్ ఓన్లీ ఆప్షన్ అయితది కాబట్టి మనం ట్రై చేద్దాం. ఓకేనా? సో, ఇది అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎట్లా తెలుసుకోవాలి బ్రో ఎస్ఎంఎస్ రాలేదు. ఓకేనా? ఇంకా అఫీషియల్‌గా మనకు కాలేజ్ వైస్ అలాట్‌మెంట్ లిస్ట్ రిలీజ్ కాలేదు. ఇప్పుడు సీట్ వచ్చిందా రాలేదా అని చెప్పి ఎట్లా తెలుసుకోవాలి అనే విషయానికొస్తే సో, ఇది ఉందా? ఇది paramed.tschE అఫీషియల్ వెబ్‌సైట్ ఫర్ గివింగ్ వెబ్ ఆప్షన్స్. సో, ఈ పోర్టల్ లోపల మనం ఏం చేయాలి కదా అంటే వెబ్ అలాట్‌మెంట్స్ మీద ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు ఇక్కడ చూపెడతదన్నట్టు. స్టూడెంట్ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అని చెప్పి. దీని మీద మనం ప్రెస్ చేసి సో, మనం ఏం చేయాలి కదా అంటే సో, క్లిక్ హియర్ టు పే యూజింగ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అని చెప్పి ప్రెస్ చేయాలి. సో, ఇదేందంటే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకునే ప్రొసీజర్. ఓకేనా? సో, అఫీషియల్ పోర్టల్‌కి రావాలి. పోర్టల్‌కొచ్చి ఫేస్ అలాట్‌మెంట్స్ రిలీజ్ అయినాయి అని చెప్పి ఉంది కదా! దాని మీద మనం ప్రెస్ చేయాలి. ఓకేనా? సో, ఇక్కడ మనం చూసుకుంటే వెబ్ అలాట్‌మెంట్స్ రిలీజ్ ఫేస్ అని ఉంది కదా! దీని మీద మనం ప్రెస్ చేయాలి. దెన్ దాని తర్వాత స్టూడెంట్స్ డౌన్‌లోడ్ ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అని ఉంది కదా! దీని మీద మనం ప్రెస్ చేయాలి. అండ్ దెన్ క్లిక్ హియర్ టు పే ఆన్‌లైన్ యూజింగ్ డెబిట్ కార్డ్ ఆర్ క్రెడిట్ కార్డ్ అని కదా! దీని మీద మనం ప్రెస్ చేయాలి. మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఈ పోర్టల్ లోపల మనం ఏం చేయాలి? మన రూల్ నంబర్ ఇయ్యాలె, మన ర్యాంక్ ఎంటర్ చేయాలె, మన మొబైల్ నంబర్ ఇయ్యాలె, మన రిజిస్ట్రేషన్ నంబర్ ఇచ్చి సబ్మిట్ కొట్టాలి. సబ్మిట్ కొడితే మనకు ఒకవేళ సో, అలాట్‌మెంట్ అయితే మాత్రం అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితది. ఓకేనా? ఒకవేళ మీకు అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది
జనరేట్ అయితుంది అనంటే మాత్రం మీకు అలాట్‌మెంట్ అయినట్టు. ఓకేనా? సో, అంటే ప్రీవియస్‌గా ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల సీట్ రానోళ్ళకి అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితుంది. ఫీ పేమెంట్ చేయమంటుంది అంటే సీటొచ్చినట్టు. ఓకేనా? సో, అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయింది అన్న సిట్యుయేషన్ లోపల కాలేజ్ జూసుకోర్రి. ఓకేనా? ఆల్రెడీ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 లోపల అలాట్‌మెంట్ అయినోళ్ళకి 6,000 కట్టమని చూపెట్టదు. అలాట్‌మెంట్ కాని వాళ్ళకి 6,000 కట్టమంటది. ఓకేనా? సో, ఫేజ్ 1 గావచ్చు, ఫేజ్ 2 గావచ్చు, ఫేజ్ 3లో గావచ్చు సీటొచ్చినోళ్ళకి, జాయిన్ అయినోళ్ళకి 6,000 కట్టండి అని జెప్పి చూపియదన్నట్టు. డైరెక్ట్ అలాట్‌మెంట్ ఆర్డర్ అనేది జనరేట్ అయితది. సో, ఫేజ్ 1లో, ఫేజ్ 2లో, ఫేజ్ 3లో సీట్ రాని వాళ్ళకి ఫేజ్ 4లో సీటొస్తే 6,000 కట్టమంటది. 6,000 కట్టమంటుంది అనంటే సీటొచ్చినట్టు. 6,000 కట్టమంటలేదు అంటే మనకు లైక్ ఆల్రెడీ లైక్ సీట్ రానట్టు. ఓకేనా? సో, ప్రీవియస్ ఫేజెస్ లోపల మీకు సీటొచ్చి జాయిన్ అయ్యి 6,000 కట్టమంటలేదు అన్నప్పుడు అలాట్‌మెంట్ ఆర్డర్ జనరేట్ అయితది గదా! అలాట్‌మెంట్ ఆర్డర్ లోపల మీరు చెక్ జేసుకోవచ్చు. మీకు సీటొచ్చిందా? రాలేదా? అని జెప్పి. ఓకేనా? సింపుల్లీ ప్రీవియస్‌గా మీరు 6,000 కడితే అలాట్‌మెంట్ ఆర్డర్‌ని డౌన్‌లోడ్ చేసుకొని కాలేజ్ చేంజ్ అయిందా చూసుకోర్రి. ప్రీవియస్‌గా మీరు 6,000 కట్టకపోతే మిమ్మల్ని 6,000 కట్టమంటుంది అంటే మీకు సీట్ వచ్చినట్టు. ఓకేనా? సో, ఇది అలాట్‌మెంట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. మెసేజ్ వచ్చిందా? రాలే? అని చెప్పి కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయిర్రి. అండ్ ఎవరెవరికి మెసేజ్ వచ్చిందని చెప్పి చెప్పండి. అండ్ దాంతో పాటుగా సో, ఎక్కడ సీట్ వచ్చిందని చెప్పి కూడా కామెంట్ చేయండి. ఓకేనా? సో, ఇది ఇన్ఫర్మేషన్. డూ ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. అండ్ ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. ఏహెచ్ఎస్ గైడెన్స్ కావాలంటే మాత్రం పక్కా అనలిసిక్ ట్యూటర్ యాప్‌ని ప్లే స్టోర్ నుండి డౌన్‌లోడ్ చేసుకోండి. టు ఫాలో అస్ ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.